అందరికీ హ్యాపీ దివాళీ. ప్రేమ గురించి చెప్పుకుందాం. ప్రతిసారి ఎలా చెప్పను, ఏమని చెప్పను, మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ప్రతి క్షణం చస్తూ బ్రతకాల్సిందేనా? ఆ రోజు సరు వాళ్ళ డాడీ మా ఇంటికి రావడం గమనించాను. నాకు కన్ఫ్యూజన్, టెన్షన్స్ రెండు మొదలయ్యాయి. మళ్ళీ ఏమంటాడో అని కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందో అని టెన్షన్స్. కాలు కాలిన పిల్లిలా ఉంది నా పరిస్థితి. రండి అని లోపలికి పిలిచిన వాటర్ ఇచ్చారు. మా డాడీతో మాటలు స్టార్ట్ చేశారు. ఒక ముఖ్యం విషయం మాట్లాడదామని వచ్చాను మీతోటి. మా అమ్మాయి మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ అభిప్రాయమేంటో తెలుసుకుందామని వచ్చాను అని అన్నాడు. మా అమ్మా నాన్న ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తిరిగి నా మొహం చూశారు. ఇది నిజమేనా? నాకు ఒక మాటైనా చెప్పలేదు అని ధ్వనించింది వాళ్ళ చూపులోని భావం. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒక వెర్రి నవ్వు నవ్వాను ఏడవలేక. ఇంతలో నాన్నగారు కాళ్ళ గజేసుకుని మా వాడి ఇష్టమే మా ఇష్టమని చెప్పేశారు వెంటనే. ఈ విషయంలో ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు అనుకున్నారేమో. వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది, మన ముందే ఉంటారు అని చెప్పారు. ఓ, గుండె మీద బరువు దించేసినంత ఫీలింగ్. నాలో ఎస్ గెలిచాను. నా మనను తేలికైపోయింది. నా గొంతు పలికింది, మ్రోగింది నన్నాయి. గుండెల్లోన ప్రేమించిన పెట్టేటి కళ్ళల్లోన ఏమైందో, నీదంతా ఏముందో ఏంటో ఈ మహిమ. ఈ ఆనందం తట్టుకోలేకపోయాను. వెంటనే సరుకి కాల్ చేసి చెప్పాను, తను హ్యాపీ. ఆల్ హ్యాపీ రూమ్. రెండు ఫ్యామిలీలలో ఇది జరిగిన నెక్స్ట్ మంత్ మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని అనుకోలేదు. ఎవడు తను నాకు దక్కుతుందో అని కూడా అనుకోలేదు. మధుమానం కోసం ఎదురు చూసే కోయిలలా మేము కూడా ఎదురు చూసాం. మా పెళ్లి రోజు కోసం ఎదురుచూపులోని తీయని బాధని, కమ్మని ప్రేమని పంచుతున్నాం. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు పని మీద పక్క ఊరికి వెళ్ళారు. తన డిన్నర్ తీసుకొని మా ఇంటికి వచ్చింది. డిన్నర్ తర్వాత చేద్దాం హెల్వీడు నల్సాల అని అడిగాను. తన బ్రెడ్ మార్క్ చిలిపి నవ్వు విసిరింది. మొబైల్లో స్లో సాంగ్ ఒకటి ప్లే చేశాను. ఒక చెయ్యితో తన చేతిని అందుకొని ఇంకో చేతితో నడుముని అల్లుకుని తన కళ్ళల్లోకి చూస్తూ తనతో కళ్ళు కదువుతున్న తను నాకన్నా బాగా చేస్తుంది నేను ఎలా ఉంది. ఇది అస్సలు మీకు అర్థమే కాలేదనుకుంటా. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.